హల్లెలూయా. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఈ యొక్క మాటని మనము ఎలా అర్థం చేసుకోవాలంటే, సహోదరుడు ఇందాక బ్రదర్ ఒక సాంగ్ పాడుతున్నారు. నేనైతే ఏం ప్రిపేర్ అవ్వలేదు. సాంగ్స్ పాడుతున్నా, సాంగ్స్ వింటున్నా, అదే పనిలో ఉన్నా. ఇక్కడ నాకు ఇప్పుడే చెప్పిరు, నేను ఇప్పుడే నేమ్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే సిలువలో సాగింది యాత్ర అనే సాంగ్ నేను విన్నాను. ఆ సాంగే నాకు దీనికి అర్థం భావం అని అయితే అనిపించింది. అది చెప్పడంతో పాటుగా ఇంకా దేవుడు నాకు ప్రేరేపణ ద్వారా ఏం మాట్లాడినా నాలో నుంచి మాట్లాడతాడని నేను నమ్ముతున్నా. అయితే పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, అంటే యేసయ్యను ఆ కొరడాలతో కొడుతున్న సమయంలో ఆ నోరు మూగబోయింది. వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు అనేటట్టుగా యేసయ్య నోరు మూగబోయింది అని ఆ యొక్క విషయము తండ్రికి తెలుసును, తనకు కూడా తెలుసును. ఇదే విషయమై మరొక సందర్భంలో ఒకరు వెనుక నుండి తన్నుతున్న సమయంలో ముందు నిల్చున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే తన్నే వాళ్ళు వెనుక నుంచి ఒకరైతే, ముందు నుంచి నిల్చొని నవ్వుతున్న వ్యక్తి మరొకరు. ఆ యొక్క సందర్భంలో కూడా యేసయ్య మౌనమయ్యే ఉన్నాడు. అతని ఎవరిని ఏం అనట్లేదు, ఏం తిట్టట్లేదు, ఏం పలకట్లేదు, కూడా మౌనంగా ఉన్నాడు. మరి ఇంకొక సందర్భంలో కూడా అతని మొహం అంటే చెల్లుమనే ఒక చెంపదెబ్బను అంటే అతని పైన కొట్టడం అట్లాంటివి చేసినప్పుడు కూడా అతడేమనలేదు. మొహం పైన ఉమ్మి వేసినా కూడా సహించిండు, భరించిండు, ఏమనలేదు. ఇలా ఎందుకు మౌనమై ఉన్నాడంటే, ఒకటే, వారేం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాను. అదే జరుగుతుంది. అది తన మనసులోనే ఉంచుకున్నాడు, మౌనమై ఉన్నాడు. నేను ఒక్కటైతే జనరల్గా మన జీవితంలో జరిగే విషయాలను కూడా పంచుకుంటున్నాను. మన కుటుంబంలో కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత తృణీకరిస్తారు, వాళ్ళని పట్టించుకోరు, ఇట్లాంటి మాటలు నేను విన్నాను. ఇవైతే కామన్. వాళ్ళు మనల్ని పట్టించుకుంటలేరు, మన ఫ్యామిలీ పట్టించుకుంటలేదు, లేదంటే మన చుట్టూన్న వాళ్ళు మనల్ని సరిగా పట్టించుకుంటలేరు. ఇతడు దేవుని నమ్ముకున్నాడు, ఈమె దేవుని నమ్ముకున్నది, ఇలా పట్టించుకోకుండా మనల్ని కొంచెం దూరం పెడతారు. తెలుసుకున్న తర్వాత వీళ్ళు క్రీస్తుని నమ్మారు, ఇట్లాంటి వాళ్ళు మనకు అనవసరం, వీళ్ళకి కొంచెం దూరంగా ఉండాలి, లేదంటే మనల్ని వీళ్ళు వాళ్ళ దేవుని యొద్దకు తీసుకెళ్తారు, మనల్ని మార్చేస్తారనే ఉద్దేశంతో ఈ లోకస్తులు ఉంటారు. ఆ లోకస్తులు అలాంటి ఉద్దేశంతో ఉండడం వల్ల మరి క్రీస్తును నమ్ముకున్న బిడ్డలు దూరం అంటే వాళ్ళని దూరం పెట్టడం జరుగుతుంది, క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళని. అలాగే మన జీవితంలో కూడా మనం ఇంటి నుండి కానీ, మన స్నేహితులు, బంధువుల నుండి కానీ కొన్ని ఇబ్బందులు పడుతుంటాం క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళముగా. అంటే కొన్ని తిరస్కరణలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అటువంటి సందర్భంలో కూడా మనము అవన్నీ కూడా పట్టించుకోవద్దు. అవన్నీ పట్టించుకోకుండా మనం కూడా కొన్నిసార్లు నోరు తెరిచి మాట్లాడతాము, అయినా దానికి అర్థం ఉండదు, మనల్ని ఎవరు పట్టించుకోరు. మనం మాట్లాడినా కూడా మన మీదకి రివర్స్ అవుతారు. ఇక్కడ జ్ఞానంగా మనం ఆలోచించి యేసయ్య మనకు నేర్పించిన గుణపాఠం బట్టి మనం కూడా
ఇటువంటి సందర్భాలలో మౌనంగా ఉండాలని దేవుడు చెప్తున్న మాట ఇదే. షలోమ్. దేవుడు చెప్పిన మాటలు. ఫ్లోరా చదువు. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. అయితే సిల్వలో యేసయ్య ఉన్నప్పుడు ఇద్దరు దొంగలు ఉంటారనమాట. ఇద్దరు దొంగలు ఉన్నప్పుడు ఒక దొంగనేమో హెచ్చడి చేస్తుంటాడు ఇంకొక దొంగతోటి, ఒరే నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు అని చెప్పేసి ఇంకొక దొంగతోటి ఇంకో దొంగ మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అయితే ఆ దొంగ ఏమంటాడు యేసయ్యను, యేసయ్య నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ దొంగ యేసయ్యతో చెప్పినప్పుడు యేసయ్య ఏమంటాడంటే, నేను జ్ఞాపకం చేసుకుంటాననేసి యేసయ్య ఆ దొంగతో చెప్తాడు. అనంటే ఉదాహరణ ఏంటనంటే, దేవుడు ఎవరో నాకు తెలియనప్పుడు, దేవుని యొక్క మహిమ తెలియనప్పుడు, దేవుని గురించి తెలియనప్పుడు మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటుంటాం. ఆ తప్పులు చేసినప్పుడు మన తప్పు మనకని తెలియదు, కానీ తెలియకుండా చేస్తుంటాం, కానీ ఒప్పుకోము. కానీ ఈ దొంగ మాత్రము చేసిన తప్పును ఒప్పుకొని, తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకోమని తను వేడుకుంటున్నాడంట యేసయ్యతోటి. యేసయ్యకప్పుడు నా కుమారుడని ఆయనకప్పుడే అనిపించి నా రాజ్యములో నిన్ను జ్ఞాపకము చేసుకొని ఉన్నాననేసి చెప్పినప్పుడు నా విషయానికి వస్తే సేమ్ దేవుడు నన్ను కూడా ఎన్నోసార్లు తప్పు చేసినప్పటికీ అలాగూ ఆ దొంగలాగా ఆయన రాజ్యములో జ్ఞాపకం చేసుకొని ఉంటున్నాడని దీన్ని బట్టి అనొచ్చు. కాకపోతే ఏంటంటే సిలువలో యేసయ్య ఉన్నప్పుడు ఆయన మానవునిగా, నేను మానవుని రాలుగానే ఇద్దరు ఈ లోకంలో ఉన్నాం. కానీ తండ్రి ఆత్మీయతలలో మాట్లాడుతున్నాడు. ఈయన చెప్పినప్పుడు శరీర రకంగా అనట్లేదు. ఆయన రాజ్యములో ఆత్మతో ఉన్నాడు కాబట్టి నా ఆత్మను కూడా ఆయన రాజ్యములో ఉంచుకునడానికి జ్ఞాపకము చేసుకొని ఉంటున్నాడంట. దేవుని గొప్ప మాటలు కదా ఈ మాటలు మనకు చెబుతున్నాడని, అలాగూ మనం రక్షించబడ్డామని, ఆయన రాజ్యములో మనం ఉన్నామని నమ్ముతూ ఈ మాటలు నేను తెలియపరచు. వెరీ గుడ్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. మూడవ మాట మనం మాట్లాడుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. హల్లెలూయా. ఈ వాక్యం మనకి బాధ్యతల్ని ఏ విధంగా నిర్వర్తించుకోవాలి, బాధ్యత ఏంటి, తండ్రి ఏ విధంగా తన బాధ్యతని నిర్వర్తించుకున్నారు అన్న మాట మనకి ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు. తండ్రి యొక్క బాధ్యత కోసం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, మన బాధ్యతల కోసం కూడా దేవుడు మనకి మన బాధ్యతలు నిర్వర్తించుకునే జ్ఞానం కూడా దేవుడు మనకి ఇస్తాడు. అంటే తల్లిదండ్రులు ఒక దగ్గర ఒక వచనం ఉంటుంది ఏంటంటే, యేసుప్రభు ఎలా పెద్దవాళ్ళు అయ్యారు అంటే తల్లిదండ్రుల దయలో, దేవుని దయలో ఆయన ఎదుగుతూ వచ్చాడు అనంట. అంటే బాధ్యత అని అన్నది ఒకటే అయితే కుదరదు. ఒకటే నా బాధ్యత, నేను నా కుటుంబం అంటే కుదరదు. ఇక్కడ తల్లిదండ్రుల దయలో ఆయన ఎదిగాడు, అదేవిధంగా దేవుని దయలో కూడా ఎదిగాడు. అంటే ఒక బాధ్యత మనం నిర్వర్తించాలి అని అనుకున్నప్పుడు ఆ రెండు వైపుల నుంచి బాధ్యత మనకి అని అన్నది ఉండాలి. అంటే దేవునిలో ఏ విధంగా అయితే మనం ఎదుగుతూ ఉంటామో, దేవునిలో ఏ విధంగా అయితే మనం బాధ్యత తీసుకుంటూ ఉంటామో, అదేవిధంగా మన జీవితంలో కూడా మన బాధ్యతలు మనకి దేవుడు గుర్తిస్తూ ఉంటాడు.
అంటే ఇక్కడ ఇంకొక విషయం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక బాధ్యత అన్నది తల్లిని, ఆ బాధ్యత ఆ విధంగా ఆయన ఏ విధంగా తను శిష్యునికి అప్పచెప్పాడు అని అంటే, ఇక్కడ శిష్యుని క్యారెక్టర్ కోసం ఒక 2 మాటలు ఆడతా. అంటే ఒక శిష్యుడు అని అనగాన ఇక్కడ గురు శిష్యులు అని అన్నది కాకపోతే జీసస్ క్రైస్ట్ దగ్గర ఉన్న ఎవరైతే డిసైబుల్స్ ఉన్నారో 12 మంది శిష్యులు ఉన్నారో అంతమంది తన బాధ్యతలను తీసుకోలేదు. కానీ యోహాను మాత్రం ఆయన బాధ్యతల్ని తీసుకునేవాడిగా తయారయ్యాడు. అంటే ఇక్కడ జీసస్ క్రీస్తు అనే ఆయన తండ్రి ఒక బాధ్యతని అప్పచెప్పుతున్నాడు అనేసనంటే ఆయన తీసుకున్నాడని బాధ్యత అప్పచెప్పలేదు, కానీ ఈయనకి ఆ సామర్థ్యం ఉన్నదని ఆ బాధ్యతని అప్పచెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక బాధ్యత దేవుని నుంచి మనకి వచ్చే బాధ్యత ఏదైతే ఉంటుందో అది ఒక ప్రవక్త నుంచి వచ్చిన, ఒక అభిషక్తుని నుంచి వచ్చిన, ఒక ఎవరు బయట నుంచి వచ్చిన ఒక బాధ్యత మనల్ని ఎందుకు ఇస్తారు అని అంటే, మనం ఆ బాధ్యతలకి అర్హులమని, మనం ఏదో పెద్ద తోపులమని, పెద్ద బ్రాండ్గా మనం చెయ్యగలమని కాదు. అంటే ఆ సామర్థ్యం మనలో ఒక మూలన ఎక్కడో ఆ సామర్థ్యం మనలో ఉంటుంది కాబట్టి ఆ సామర్థ్యాన్ని వాళ్ళు తీసుకొని ఆ బాధ్యతని అప్పచెప్తారు. అంటే 12 మంది శిష్యులకి ఆ బాధ్యతను అప్పచెప్పలేదు, కానీ యోహానికి మాత్రం ఆ బాధ్యతని అప్పచెప్పగలిశాడు. ఎందుకు అనంటే ఆ బాధ్యత ఇంతకు ముందు కూడా ఆయన తన తల్లి బాధ్యత తీసుకుని ఉంటాడేమో. అంటే ఇంతకుముందు ఆయన పరిచర్కి వెళ్తున్నప్పుడు 12 మంది శిష్యులతో వెళ్తున్నప్పుడు తన తల్లికి కాచుకుంటూ ఉండేవాడేమో, తన తల్లిని బాగా చూసుకుంటూ ఉండేవాడు. అంటే ఇంతకుముందు ఎక్కడ రాయబడిందో లేదు, కానీ ఒక బాధ్యత ఒకేసారి తన సిలువ మీదకి వచ్చినప్పుడు ఆయన పక్కనే ఉన్నాడు కదా అని ఆ బాధ్యత అప్పచెప్పబడలేదు అక్కడ. అంటే యోహానికి ఒక బాధ్యత అప్పచెప్పబడింది అని అంటే ఆల్రెడీ ఆ బాధ్యతని ఇంతకు ముందు కూడా తీసుకుని ఉంటాడు, ఇంతకు ముందు కూడా ఆ బాధ్యతని సఖ్యంగా తను నెరవేర్చుంటూ ఉంటాడు. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలంటే, తల్లి బాధ్యత కోసం మనం మాట్లాడదాం. తల్లి బాధ్యతని ఏ విధంగా తను నిర్వర్తించాడు అని అంటే, ఇక్కడ నీటిని ద్రాక్షరసంగా చేసే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అక్కడ ఆయన తల్లి అంటే ఒక మాట పలుకుతుంది ఏంటంటే, ఇది నెరవేర్చాలి, ఇది చేయాల్సిందే, ఇప్పుడు నువ్వు ద్రాక్షరసాన్ని చేయాల్సిందే అని అంటే అక్కడ ఒక మాట పలుకుతారంటే, అమ్మ ఇది నా సమయం కాదు అనేసి అని అంటాడు. అంటే సమయం కాదు అయినప్పటికీ దేనికి ఆయన లోబడ్డాడు? తల్లి మాటని జవదాటకుండా ఉండే బాధ్యతకి లోబడ్డాడు. హల్లెలూయా. అంటే ఒక బాధ్యతకి లోబడ్డాడు కాబట్టే అక్కడ తల్లి ఆ సమయం ఆయనది కాకపోయినా కూడా ఆ సమయం బాధ్యతగా చూస్తే ఆ సమయం ఆయనదే. బాధ్యత లేకపోతే ఇది నేను చెయ్యను అని మాటగాని చెబితే ఆ బాధ్యత కాదు, కానీ ఆయన చేశాడు కాబట్టి అది బాధ్యత అయింది. తల్లి మాటని అక్కడికి లోబడ్డాడు. ఇక్కడ మనం తల్లిదండ్రుల దయలో ఇంకా దేవుని దయలో అన్న మాటని తెలుసుకుంటే, మనం జీసస్ క్రైస్ట్లో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఎటువంటి బాధ్యతలు మనం తీసుకుంటూ ఉన్నాం, మనం జీసస్ క్రైస్ట్లో మనం ఒక సంఘంలో నడుస్తూ ఉన్నప్పుడు ఎటువంటి బాధ్యతలు తీసుకోగలము అని మనం తీసుకోవడం కాదు. అంటే ఒక అభిషక్తునికి ఏ విధంగా తలంపు తేగలుస్తున్నాం, ఈ బాధ్యత వీళ్ళకి కానీ ఇస్తే ఈ బాధ్యత సఖ్యంగా నెరవేర్చబడతాది అన్న ఆలోచన ఒక అభిషక్తునికి కలగజేసేదే బాధ్యత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక బాధ్యత కోసం మనం మనకి రెండు వైపుల నుంచి ఒక శిష్యునికి ఇచ్చిన బాధ్యత ఏంటి, ఒక తల్లికి ఇచ్చిన బాధ్యత ఏంటి అని అన్నది మనం ఇక్కడ చూసుకున్నాం. అంటే 2 బాధ్యతలు కూడా ఆయన ద్రాక్షరసాన్ని చేశాడు, అది ఆయన సమయం కాదు, అయినప్పటికీ కూడా ఆ బాధ్యత అన్నది ఆయన తీసుకోగలిసాడు. ఇంకొక విషయం నేను చెప్పాలని ఆశపడుతున్నాను ఏంటంటే, ఒక అభిషక్తుని దగ్గర అంటే ఇక్కడ జీసస్ క్రైస్ట్ దగ్గర ఉన్న 12 మంది శిష్యులు ఏ విధంగా అయితే ఆయనతో నడిచినా కూడా యోహానికే ఆ బాధ్యత ఇచ్చారు అనేసి అంటే, ఒక అభిషక్తుని దగ్గర ఉన్నప్పుడు, ఒక సంఘానికి నడుచుకున్నప్పుడు సంఘంలో పనే కాదు, సంఘ బాధ్యతలే కాదు, ఈయన తీసుకున్నది సంఘకి అభిషక్తుని కుటుంబం బాధ్యత కూడా తీసుకోగలిసాడు. అంటే అటువంటి ఆలోచన, అటువంటి సహనం, అటువంటి తలంపులు మనకి కలిగి ఉండాలి. అంటే ఒక అభిషక్తుని తాలూకా ఒక సంఘానికే కాదు, సంఘానికి మనం హానరింగ్ చేయడం కాదు, ఆయనకి అభిషక్తునికి హానరింగ్ ఎప్పుడు అవుతుంది అని అంటే ఆయన కుటుంబానికి హానరింగ్ చేశాడు. ఇక్కడ యోహాను చేసింది తన తల్లికి హానర్ చేశాడు, ఇంతకు ముందు కూడా ఆ హానరింగ్ చేశాడు కాబట్టి ఆ బాధ్యత అన్నది అప్పచెప్పాడు. ఎటువంటి బాధ్యతల్లో మనం నిర్వర్తిస్తున్నాం, ఎటువంటి బాధ్యతల్లో మనం ఈ విధంగా నిలబడుతున్నాం అంటే, మనం సంఘంలో నడుచుకుంటున్నాం, క్రీస్తుతో ఉన్నాం, కానీ క్రీస్తు ఇచ్చిన బాధ్యతల్ని కూడా యోహాను నిర్వర్తించాడు. కానీ మనం సంఘంలో ఉన్నప్పుడు, ఒక అభిషక్తుని దగ్గర ఉన్నప్పుడు అభిషక్తునికి ఉన్న బాధ్యతలు మనం నిర్వర్తించగలుగుతున్నామా? అభిషక్తుని చెప్పే బాధ్యత మనం కనీసం నిర్వర్తిస్తున్నాం? ఒక బాధ్యత పరంగా ఒక మాట తీసుకుంటే
ఉంటే ఆ మాటను మనం నిర్వర్తించగలుగుతున్నాం. ఏ విధంగా ఉన్నాము అని అన్నది మనకి మనం పరీక్షించుకోవడానికి ఈ వాక్యం మనకి సెలవిస్తుంది. ఇంకొకటి మాట ఏంటంటే హతసాక్షి అని అంటారు. అంటే నా జీవితంలో నేను అనుకున్న హతసాక్షి ఏది అని అంటే తల్లిదండ్రుల దయలో, అదే దేవుని దయలో ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో ఇదే పెద్ద హతసాక్షి అని. అంటే మనం జీవితంలో ఏదో సిలువయాగం అయిపోవాలని, మనం రక్తం చిందించాలని, దేవుని కోసం నిలబడాలని, సమాజాన్ని తారుమారం చేసేయడాలన్నది హతసాక్షి కాదు. కానీ మనం కుటుంబంలో ఏ విధంగా మనం తండ్రి వైపు చూస్తూ చేస్తున్నాం. ఇక్కడ తండ్రి యొక్క బాధ్యత ఒకసారి మనం చెప్పుకుంటే, జీసస్ క్రైస్ట్ అంటే తండ్రి ఒక బాధ్యత ఆయన ఏ విధంగా నెరవేర్తించినా సిలువ యాగం అయినంత వరకు కూడా ఆయనకి తెలుసు తల్లి బాధ్యత యోహాన్ తీసుకోగలడు అన్న విషయం ఆయనకి తెలుసు. అయినప్పటికీ ఇక్కడ ముందే అప్పచెప్పి వచ్చు కదా, కానీ ఎందుకు అప్పచెప్పలేదు? ఈయనకి తండ్రి చిత్తాన్ని ఈయన నెరవేర్చలేదు. కాబట్టి ఈయన ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో అప్పుడు ఈయన బాధ్యతలు నెరవేర్చాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన తరువాత కుటుంబానికి తను చూసుకున్నాడు. కుటుంబ బాధ్యతలు ముందు నిర్వర్తించలేదు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక బాధ్యతను మనం నిర్వర్తించాలి అంటే మనం కుటుంబానికి ముందు ప్రయారిటీ ఇస్తాం. కుటుంబంలో ముందు కుటుంబానికి సమయాన్ని కేటాయించి మిగిలిన సమయాన్ని మనం దేవునికి ఇస్తాం. కానీ ఈయన తండ్రి ఆ విధంగా చేయలేదు. అంటే సిలువ యాగం అయినంత వరకు యోహాన్ని తల్లికి సమర్పించలేదు. తల్లికి కూడా నువ్వు యోహాన్ని చూసుకుంటాడు అన్న ఒక మాట కూడా పలకలేదు. ఎందుకు? ఇతని తండ్రి చిత్తాన్ని అప్పటి వరకు చేయలేదు. ఎప్పుడైతే సిలువ మీద ఉన్నాడో ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, నెరవేర్చిన తర్వాత ఈయన బాధ్యతలను నెరవేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం బాధ్యతలు నేర్చుకున్నాం. ఏ విధంగా 3 క్యారెక్టర్స్ ఆఫ్ బాధ్యతలు మనం చూసాం. తండ్రి ఏ విధంగా తన బాధ్యతను నెరవేర్చాడు, తల్లి ఏ విధంగా తన బాధ్యతను నెరవేర్చింది. తల్లి కూడా తన బాధ్యతే అది. తల్లిదండ్రుల దయలో ఒక కన్న బిడ్డని ఒక తల్లిదండ్రుల దయలో, ఒక దేవుని దయలో పెంచడం అంటే అది కూడా ఆమె బాధ్యత నెరవేర్చింది. ఆమె ఆ విధంగా బాధ్యత నెరవేర్చినప్పుడు శిష్యుడు ఒక విధంగా బాధ్యత నెరవేర్చాడు. అంటే ఒక అభిషక్తుని దగ్గర ఉన్న తర్వాత ఆయన కుటుంబానికి ఏ విధంగా హానరింగ్ చేశారు, ఆయనకి ఏ విధంగా హానరింగ్ చేశాడు, అదేవిధంగా తన కుటుంబానికి కూడా హానరింగ్ చేశాడని 3 రకాల బాధ్యతలు మనం ఇక్కడ తెలుసుకున్నాం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాట, ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఇలా మాట్లాడాడు సామాన్యంగా అంటే, దేవుడు ఎందుకు వదిలేశాడంటే మన అందరి చేతులు పట్టుకోవడానికే జీసస్ క్రైస్ట్ యొక్క చేతులను వదిలేశాడు. ఆమేన్. సో యేసుక్రీస్తు శిలువలో మాట్లాడుతున్న 5వ మాట గురించి మనం చెప్పుకుందాం. లూకాసు వార్త 20 ఒకసారి స్క్రిప్చర్ చెప్తారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. సో ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనాన్ని తెలుగులో ఎవరైనా చదువుతారు? అటు తర్వాత సమస్తము ఆల్ రైట్. సో ఇక్కడ 5వ మాట గురించి చూస్తే, నేను దప్పికొని ఉన్నాను అని యేసుక్రీస్తు చెప్తున్నారు. దప్పికొనడం ఎందుకు అంటే దాహం అని నేను ఇప్పుడు చెప్తున్నాను. దప్పికొనడం నాకు రాదు కాబట్టి దాహము, నాకు దాహంగా ఉన్నది అని యేసుక్రీస్తు మాట్లాడారు 5వ మాట. సో ఆ దాహము ఎందుకు వచ్చింది యేసుక్రీస్తుకి? అప్పటి వరకు ఆయన ఏ విధమైన దాహము గురించి ఆ సిలువలోని ఆయన మాట్లాడుతున్నారు అనే విషయం కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ ఏమని ఉంది అంటే ఎగ్జాక్ట్గా knowing that all things were now accomplished, ఆ టైంకి సమస్తము అయిపోయింది. ఇంకొకసారి చెప్పండి. అది సమస్తము అప్పటికి సమాప్తమైనదని ఎరిగి, సో సమస్తము ఎప్పుడైతే అక్కడ సమాప్తం అయిపోయిందో
అది ఎరిగిన తర్వాత యేసుక్రీస్తు నేను దప్పికొన్నాను అని అంటున్నారు. బట్ సమస్తము సమాప్తం అయిపోతే అక్కడ దప్పికొనడం ఎందుకు? సమాప్తం అయిపోయిన తర్వాత ఇంకా దేనికోసం యేసుక్రీస్తు దప్పికొని ఉన్నారు? అసలు ఏ విషయం? ఒకవేళ మనకున్న దాహం గురించే మాట్లాడుకుందాం. మనకి ఒకవేళ దాహం వేస్తుందంటే మనం వాటర్ తీసుకోలేదు కాబట్టి మనం దాహం వేస్తుంది అని మనం వాటర్ తాగుతాం. అక్కడ యేసుక్రీస్తు ఏమని గ్రహించి ఆ మాటలు మాట్లాడుతున్నారు? అంతా అయిపోయింది అన్న తర్వాత, గ్రహించిన తర్వాత ఇంకా నాకు దాహం వేస్తుంది అని మాట్లాడుతున్నారు. సో ఈ యొక్క దాహము ఎటువంటి దాహము? ఈ యొక్క దాహాన్ని వాళ్ళు విని ఏం చేస్తారు? వాళ్ళు ఏదో స్పాంజ్ని తీసుకొని యేసుక్రీస్తు యొక్క సిలువ మీదకి ఆ కర్రతోని ఎక్కిస్తారు. దాని తర్వాత ఆయన తాగుతారు. దీని తర్వాత మాట్లాడే 6వ మాట అది వేరే విషయం. బట్ ఇక్కడ ఎటువంటి దాహమును యేసుక్రీస్తు మాట్లాడారు? ఎటువంటి దాహము? ఒకవేళ ఆయన నిజంగా దాహము ఉంటుంటే పోనీ దేవుని యొక్క విషయంలోనే దాహం ఉంది అనుకుందాం. బట్ ఇక్కడ చూసేసరికి స్క్రిప్చర్ బట్టి దేవుని యొక్క విషయం అక్కడ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఏ ఒక్క రీజన్కి అయితే యేసుక్రీస్తుని గాడ్ మన దేవుడు కిందకి పంపించారు, భూమి మీదకి పంపించారో ఆ యొక్క అసైన్మెంట్ పూర్తయిపోయింది. ఏ ఒక్క విషయం యేసుక్రీస్తు కిందకు వచ్చి వాళ్ళ డిసైపుల్స్ని చేసుకొని ప్రతి ఒక్క విషయంలో వాళ్ళని ఎదిగించారో ప్రతి ఒక్కటి అయిపోయింది. బట్ అంతా అయిపోయినాక కూడా యేసుక్రీస్తుకి దప్పిక వేస్తుంది. సో మన దప్పిక వేరు, యేసుక్రీస్తు యొక్క దప్పిక వేరు. సో అన్నీ అయిపోయినాక కూడా వచ్చే దప్పిక నాకు అర్థం అవడం లేదు. యేసుక్రీస్తు ఎటువంటి దప్పికని కలిగి ఉన్నాడు, అది ఆత్మీయపరమైన దప్పిక అని మనకు అర్థమవుతుంది. బట్ ఎందుకు అది అంతా అయిపోయినాక ఇంకా ఏ విషయం కోసం యేసుక్రీస్తు దప్పికొని ఉన్నాడు? అంటే వాళ్ళు శిష్యులు మారడానికని దప్పికొని ఉన్నాడా? అంటే వాళ్ళు శిష్యులు మారారు. ఒకవేళ ప్రజలు ఆయననే మెస్సయ్య అని తెలుసుకోవాలని దప్పికొని ఉన్నాడంటే వాళ్ళే అని తెలుసుకున్నారు. బట్ ఇంకా ఆయనకి దప్పిక కలుగుతుంది గాడి విషయంలోని. దేవుడు ఏ విషయానికైతే యేసుక్రీస్తుని కింద పంపించారో ఆ విషయం అయిపోయినా ఇంకా ఆయనకి దప్పిక ఉంది. అంటే ఇంకా యేసుక్రీస్తు చేయాల్సింది యేసుక్రీస్తు చాలా ఉంది. బట్ యేసుక్రీస్తు నాకు అర్థమవుతుంది ఏంటంటే మనతో ఏం చెప్తున్నారు? నాకు ఏ విషయంలో అయితే దప్పిక ఉందో ఆ దప్పిక తీర్చాల్సింది మనం. వాళ్ళ యొక్క యేసుక్రీస్తు యొక్క డిసైపుల్స్గా క్రీస్తుని నమ్ముకున్న మనము యేసుక్రీస్తు యొక్క ఆత్మీయంలో ఉన్న దప్పికను తీర్చాల్సింది మనం. సో ఇది నాకు అర్థమవుతుంది. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించింది. వండర్ఫుల్. సో గాడ్ బ్లెస్ యూ బ్రదర్. సో ఆయన షలోమ్ అందరికీ. యేసు ప్రభు వారు సిలువలో పలికిన 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం అందరు చదవాలి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. అసలు ఎందుకు యేసు ప్రభు వారు సమాప్తమైనదని చెప్పాల్సి వచ్చింది? అసలు సమాప్తమైందంటే ఏం సమాప్తమైంది అనే దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నా. సో 6వ మాట సమాప్తమైనది. యేసు ప్రభు వారు సమాప్తమైనది ఎందుకు చెప్పారంటే ఎందు నిమిత్తం తను పంపబడ్డాడో భూమిపైకి ఆయన వచ్చిన పని సమాప్తమైంది. ఆ పని ఏంటిది? సర్వజనులకు సువార్త ప్రకటించాలి, నిజమైన దేవుని నమ్ముకోవాలంటే తన రక్తాన్ని చిందించాలి. కాబట్టి తన రక్తం ద్వారానే పాపముకు విమోచన ఉంది. కాబట్టి తన రక్తం కారిస్తేనే పాపం అనేది పోతుంది, పరిశుద్ధతలోకి వస్తారు. ఎందుకంటే దేవుడి పరిశుద్ధుడు కనుక మనుషులందరూ పరిశుద్ధులుగా జీవించాలి. కాబట్టి ఎందు నిమిత్తం అయితే పంపబడ్డాడు భూమికి, సువార్త అనవచ్చు, మిరాకిల్స్ కావచ్చు, మనం పరిశుద్ధుల కానికే కావచ్చు, ఎన్నో రీజన్స్, ఒక రీజన్స్ కాదు. జీసస్ క్రైస్ట్ భూమికి వచ్చినంటే ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ఇంకొకటి ఈ 28వ వచనం మనం చదువుకుంటే అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను. నేను ఇందులో ఏం మాట్లాడాలనుకుంటున్నా అంటే అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది. సో ఒక మాట నేను ఏం చెప్పాలనుకుంటున్నా, యేసు ప్రభు వారి ఇంటెన్షన్ ఏందనేది నేను ధ్యానిస్తే నాకు అర్థమైంది ఏంది అని అంటే ప్రతి మనిషి ఒక చిత్తానుసారంగా భూమి మీదకి పంపబడతారు యేసుక్రీస్తు ప్రభువు లాగానే. సో ఆయన చిత్తం ఏంది? ఆయన శిలువలో రక్తం కార్చాలా, ఉన్నన్ని రోజులు దేవుని సువార్త ప్రకటించాలా, మిరాకిల్స్ చేయాలా. అప్పటికి నమ్మకపోయినప్పటికీ యేసుప్రభు ఒక మాట అంటాడు, నేను దేవకుమారుని నమ్మకపోతే నా మిరాకిల్ చూసినా మీరు నన్ను నమ్మండి అని చెప్తాడు. సో అట్లా మిరాకిల్స్ ద్వారా కానీ
బ్లడ్ ద్వారా కానీ ఎన్నో ద్వారా జీసస్ క్రైస్ట్ తన సువార్తను ప్రకటించారు. సో ఇంకా సువార్త మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రకటించబడలే, ఇంకా ఉంది, మిగిలి ఉంది. సో ప్రతి మనిషి ఏ చిత్తం అయితే తన జీవితంలో దేవుడు కలిగి ఉంటాడో ఆ చిత్తాన్ని మనం నెరవేర్చాలని జీసస్ క్రైస్ట్ చెప్తున్నాడు. సమాప్తం, యేసు ప్రభు వారి యొక్క చిత్తం సమాప్తం అయిపోయింది. కానీ దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలని అంటే ఇంకా మన చిత్తాలనే ఇంకా అట్లనే ఉన్నాయి. సో యేసు ప్రభు రావాలా, సిలువ వేయబడాలి, పాపంలో రక్తం కార్చాలనేది ఆయన చిత్తం అది. సో మనం ఇంకా మన అనాయింటింగ్ని బట్టి, మనకున్న కాలింగ్ని బట్టి మనం కూడా మన చిత్తాలు నెరవేర్చి సమాప్తం అనేదని చెప్పాలా. సో బైబిల్ ఇంకో పర్సన్ కూడా ఒక ఆ వర్డ్ చెప్తాడు, అపోస్తలుడు పౌలు చెప్తాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదకు ముట్టించి తిని, ఏదో వర్డ్ గుర్తులేదు, అది చెప్తాడు అనమాట. సో అపోస్తలుడు పౌలు కూడా తనకున్న దేవుడు తన పైన ఉన్న చిత్తాన్ని నెరవేరుస్తాడు మొత్తం. సో అట్లనే అదే రీతిగా యేసుప్రభు ఏ విధంగా అయితే వచ్చి సువార్త ప్రకటించి మిరాకిల్స్ చేసి చనిపోయిన వారిని సైతం లేపి తన రక్తాన్ని పాపుల కోసం ఇచ్చి పరిశుద్ధులుగా చేసిండో అట్లా మనం కూడా ఒక విల్ కలిగి ఉంటాడు దేవుడు. కాబట్టి మనం కూడా కంపల్సరీగా ఆ విల్ కరెక్ట్ జరిగించి సమాప్తమైందని చెప్పాలని నేను తెలుసుకున్నా. సో సమాప్తం అయిపోయింది, యేసు ప్రభుదే, ఇంకా మనది కాలేదు. మనం కూడా సమాప్తం చేయాలని మనం దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. సో నిజంగా దేవుడు యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు వారు మాట్లాడినటువంటి మాటలు 7 మాటలు. ఈ 7 మాటలు ఆయన సిలువలో వేలాడుతూ పక్క వారితో కానీ లేకపోతే ముందున్న యోహాన్తో కానీ ఈ యొక్క మాటలు మాట్లాడడం జరిగింది. అయితే 6 మాటలు మనతో పంచుకున్నటువంటి మన తోటి సహోదరాళ్ళు 7వ మాట అంటే ఈ 6 ఏవైతే 6 ఉన్నాయో ఆ 6 7వ మాటకి కొంచెం లింకప్ అయి ఉంటాయి. సో మనము దాని గురించి మాట్లాడుకుందాము. 7th వర్డ్, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. అయితే తెలుగులో ఇట్లా ఉంటుంది, ఇంగ్లీష్లో వేరేలాగా ఉంటుంది. సో ఇంగ్లీష్ వర్డ్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ వర్డ్స్లో ఒక్క నిమిషం, లూక్ ఒకసారి ఎవరైనా ఓపెన్ చేసి చదువుతారు. ఫాదర్ ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్. ఓకే, దాని ముందు హీ క్రైడ్ లౌడ్ అని ఉంటుంది. తను గట్టిగా ఏడ్చి అబ్బా, అదే అతను లాటిన్ భాషలో అరామిక్ భాషలో పలికిన మాట అబ్బా అని ఉంటుంది. ఫాదర్ అంటే ఫాదర్ ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్ అంటే తన ఆత్మను అప్పగించుకున్నాను అంటే ఈ మాట ఆయన అప్పగించుకుంటున్నాడు, అంత కమాండ్మెంట్ అతనికి ఉన్నది. అంటే ఏ పాపం అయితే మనమందరం చేసినామో ఆ పాపం అంతా తన మీదనే ఉంది. ఇంకా అంటే ఆ సిలువలో వేలాడుతున్నప్పుడే మానవాళి యొక్క సమస్త పాపము అతని మీదనే ఉంది. అంటే అది ఇంకా అతను ఎవరికి అప్పచెప్పలేదు, అట్లా అని చెప్పి దాన్ని తన యుద్ధ నుంచి ఇంకా తీసుకువేసుకోలేదు. ఆ పాపం అంతా వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు పైనే ఉంది ఆ పాపం అంతా. సో అప్పుడు ఆ పాపమును భరించలేకపోతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అంటే ఇప్పుడు మన పాపమే మనకు చాలా ఎక్కువ అవుతుంది. అలాంటిది సమస్త మానవాళి భూత వర్తమాన భవిష్యత్తులో ఉన్నటువంటి పాపమంతా యేసుక్రీస్తు ప్రభు పైనే, వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభు పైనే ఉంది. సో అతను ఏడ్చి తన ఆత్మని అప్పచెప్పుకుంటున్నాడంట. ఎవరికి? తండ్రికి. ఒకసారి మనము వాక్య భాగంలోకి వెళ్దాము. ఓకే, ఎహెజ్కేల్ 18వ అధ్యాయము 20-21.
యెహెజ్కేల్ 18వ అధ్యాయము 20-21. ఎవరిని చదువుతారా? నేను చదువు. చాలు. పాపము చేయువాడు మరణము నొందును. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరణం నొందిండు అంటే ఆయన ఏమైనా పాపం చేసి నొందిండా? లేదు. కానీ మన పాపం అతని మీద ఉంది కాబట్టి ఆ పాపము ఏదైతే మన పాపం ఉందో ఆ మన పాపము అతని మీద పడ్డది కాబట్టి కిందేముంది మళ్ళా, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్షను మోయాడు. సో ఇప్పుడు వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏ పాపం అయితే తన మీద భారముగా ఉందో అది తండ్రికి ఇవ్వట్లేదంట, తనకు తానే మోసుకుంటున్నాడు. ఆ పాపం అంతా తన మీద ఉంది. సో ఇప్పుడు ఏంది, ఏ పాపం అయితే మొత్తం తన మీద ఉందో తన పాపాన్ని ఇస్తలేడు, కానీ తన స్పిరిట్ని ఇస్తుండు. ఎవరికి? అయితే ఇక్కడ మనము బాగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత ఆ స్పిరిట్ ఎక్కడికి వెళ్తుంది అంటే మనకి ఇక్కడ క్లియర్గా ఉంది, తండ్రి దగ్గరికి. అంటే అప్పచెప్తున్నాడు కాబట్టి ఆ స్పిరిట్ తండ్రి దగ్గరికి వెళ్తుంది. కానీ మనకు కొన్ని లేఖన భాగాల్లో మనకేముంటుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అక్కడక్కడనే సంచరిస్తూ మరియమ్మకు కానీ మార్తకు కానీ కొంతమంది శిశువులకు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కనిపిస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు తన ఆత్మని ఆ యొక్క దేవాది దేవునికి అప్పజెప్పుకొని అక్కడి నుండి కిందికి వెళ్తాడు, పాతాళంలోకి వెళ్ళి అక్కడ వారిని అందరినీ తీసుకొని మళ్ళీ ఈ యొక్క భూమి మీదకి వస్తాడు. సో అలాంటి కమాండింగ్ అనేది యేసుక్రీస్తు ప్రభు వారికి, అంటే ఆయన దేవాది దేవుని కుమారుడు అయినప్పటికీ తన స్పిరిట్ ఒక కమిట్మెంట్ తోటి సమస్తమును ముగించిండు. నేను వచ్చిన పని, నాకు మీరు అప్పచెప్పిన పని, అసైన్మెంట్ మొత్తం పూర్తయింది. సో నేను మీకు నా ఆత్మని అప్పచెప్తున్నా. అంటే అప్పచెప్పడంలో కూడా సగం పనులు చేసి అప్పచెప్పడం కాకుండా ఏదైతే తనకు అప్పచెప్పబడిందో, పని పూర్తిగా అప్పచెప్పబడిందో దాన్ని సంపూర్ణంగా చేసి నా పని అయిపోయింది, మీరు నాకు ఇచ్చిన ఏదైతే అసైన్మెంట్ ఉందో నేను దాన్ని పరిపూర్ణంగా మొత్తం చేసేసిన. సో నేను మీకు అప్పచెప్తున్నా. అంటే దేవాది దేవుని కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాణము కానీ తన ఆత్మను తీసుకునే అది అంటే ఆయనకు ప్రతి ఒక్క పవర్స్ కానీ ఎవ్రీథింగ్ యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలోనే ఉంది. కాబట్టే యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా తన ఆత్మని అప్పచెప్పుకుండు. మన విషయానికి వస్తే మనము అప్పుడు మన అలెక్స్ చెప్పినట్టు అపోస్తులైన పౌలు తన యొక్క సమస్తమును ఏదైతే తన వరకు తనకు అప్పచెప్పిన పనిని ఏతుందో ఆయన కూడా కంప్లీట్ చేసిండు అని చెప్పిండు. బైబిల్ కూడా అదే ఉంటుంది. అంటే అపోస్తులైన పౌలే కావచ్చు, లేకపోతే ఇంకా యోహాన్ కావచ్చు, చాలామంది శిష్యులు కావచ్చు, వాళ్ళ యొక్క అప్పచెప్పిన పనులను యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు శిష్యులలో కొంతమంది ఇబ్బంది పెట్టినప్పటికీ తర్వాత చాలా గొప్ప సువార్త ప్రకటించారు. అయితే మనం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన ఆత్మని అప్పచెప్పుకునే ఆ యొక్క కమిట్మెంట్, ఆ యొక్క కమాండింగ్ స్పిరిట్ అనేటిది ఎట్లా ఉందో మనం కొన్ని అప్పచెప్పుకోవాల్సి వస్తుంది. అది ఏంటివి అంటే మనము చూసుకున్నట్లయితే ఈ యొక్క 7 మాటలకు సారాంశము ఏంటిది అంటే ఫర్గివ్నెస్, సాల్వేషన్, రిలేషన్షిప్, అబాండ్మెంట్, డిస్ట్రెస్ అండ్ రీయూనియన్. అంటే క్షమాపణ, మోక్షము, సంబంధము, లేకపోతే విజయము, రీయూనియన్. ఇవన్నీ ఏంటివి అంటే ఈ 7 మాటలకు కానీ లేకపోతే 7వ మాటకు సంబంధించింది అక్కడ ఏ ఆత్మ అయితే అప్పచెప్పుకుందో ఆ ఆత్మలో మనము ఏమేమి చూస్తాము అంటే క్షమాపణ చూస్తాము, రక్షణ చూస్తాము,
అంటే దేవుని యొక్క విజయము, ఆయన ఏడ్చి తండ్రి నేను నా ఆత్మను మీకు అప్పచెప్పుకున్నాను అంటుండంటే హీ సఫరింగ్ విత్ సమ్ సాడ్నెస్, బాధతో ఉన్నాడు కాబట్టి ఏడ్చిండు. దేనికి సంబంధించిన బాధ అంటే ఎస్ ఐ డన్, నేను సమస్తమును నేను మొత్తం కంప్లీట్ చేశాను అని అతను ఆ యొక్క వేలాడుతున్న సిలువలో దేవునితో మాట్లాడుతున్నాడు. సో మనం కూడా కొన్ని విషయాలలో కమిట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే అది దేవుడు అందరికీ అసైన్మెంట్ ఇచ్చి పంపిస్తారు. మన దాంట్లో ఎవరో చెప్పారు, అసైన్మెంట్ ఇచ్చి దేవుడు మన ఈ యొక్క భూమి మీదకి పంపించినప్పుడు అసైన్మెంట్ ఫుల్ఫిల్నెస్ మనం ఎంతవరకు చేస్తున్నాము అనేది మన ఆత్మ పరిశీలన మనమే చేసుకోవాలి. ఎవరికి చెప్పుకోవద్దు. ఎందుకంటే మనం వేలెత్తి చూపించడంలో ఫస్ట్ ఉంటాం. అంటే మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు వంటలు వండే వ్యక్తులు ఉంటారు, చర్చిలో రకరకాల వ్యక్తులు ఉంటారు. వంటలు వండే వ్యక్తి ఉండి, లేకపోతే చేపలు మడత పెట్టేటోళ్ళు, లేకపోతే ఊడ్చేటోళ్ళు, ఇట్లా రకరకాల పరిచర్యలు చేస్తున్న వ్యక్తులు ఉంటారు. ఒకరికి ఇంకొకరికి ఎప్పుడు పోల్చుకోవద్దు అనేది నా ఉద్దేశం. ఇక్కడ కమిట్మెంట్తో ఉన్నామా, ఒకరిని చూసి కమిట్మెంట్ మనం క్రియేట్ చేసుకుంటున్నామా, దేవుడిచ్చిన అసైన్మెంట్తో మనం ముందుకు వెళ్తున్నామా అనేటిది మనము ఆత్మ పరిశీలన ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఓవరాల్గా వచ్చేసి 7వ మాట ఫర్గివ్నెస్, సాల్వేషన్, రిలేషన్షిప్, అబెండ్మెంట్ అండ్ రీయూనియన్ కొరకు, అంటే ఆ ఆత్మని అప్పచెప్పడంలో కూడా అతనుకున్న కమాండ్మెంట్, అంటే యేసు ప్రభుకున్న ఆ యొక్క కమిట్మెంట్ ఎట్లా ఉందో ఒకసారి మనం గమనించుకోవాలి. ఈ యొక్క మాటను దేవుడు దీవించును గాక.